హలో అండి. ఈ వీడియోలో బాండ్ పారామీటర్స్లో థర్డ్ పారామీటర్ అండి బాండ్ ఎంథాల్పీ అండ్ ఇట్స్ డిస్కషన్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాండ్ ఎంథాల్పీ గురించి మనము చూద్దాం. ఓకే, రైట్. బాండ్ ఎంథాల్పీ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకోండి. హైడ్రోజన్ మాలిక్యూల్లో మీకు హైడ్రోజన్ యాటమ్ ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ అనదర్ హైడ్రోజన్ యాటమ్ ఉంటుంది. ఈ టూ యాటమ్స్ మధ్య ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో ఈ సింగిల్ కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకి ఎంత ఎనర్జీ అయితే రిక్వైర్డో ఆ ఎనర్జీని మనము బాండ్ ఎంథాల్పీ అంటామండి. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole of bonds present between two atoms in a molecule that is present in the gaseous state is called as a bond enthalpy. So gaseous state లో ఉండే 1 mole of molecules లో ఉండే 1 mole of bonds ని ఆ 1 mole of molecules లో 1 mole of atoms ఉంటాయి కదండి. ఆ atoms మధ్య ఉండే 1 mole of bond ని బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో దాన్నే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎంథాల్పీ అంటాం. దెన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీని మనము కిలోజౌల్స్ పర్ మోల్లో ఎక్స్ప్రెస్ చేస్తామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకునిందే హైడ్రోజన్ మాలిక్యూల్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉండే హైడ్రోజన్ యాటమ్ని అండ్ అనదర్ హైడ్రోజన్ యాటమ్గా ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ ఉండే ఆ కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీయే బాండ్ ఎంథాల్పీ. ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ delta H is equal to plus 435.8 kilojoules per mole. మీరు 435.8 kilojoules per mole ఆఫ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి హైడ్రోజన్ మాలిక్యూల్కి, గ్యాసియస్ స్టేట్లో ఉండే హైడ్రోజన్ మాలిక్యూల్కి, అప్పుడు ఆ మాలిక్యూల్లో ఉండే కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి ఓకే మీకు హైడ్రోజన్ యాటమ్స్గా విడిపోతుంది. సో దీన్నే మనము బాండ్ ఎంథాల్పీ ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా అంటామండి. సో ఏదైనా మాలిక్యూల్లో ఉండే యాటమ్స్ మధ్య ఉండే బాండ్ని బ్రేక్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీయే బాండ్ ఎంథాల్పీ. ఓకే, రైట్. దెన్ మీకు ఏదైనా మాలిక్యూల్లో హయ్యర్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఉందనుకోండి, అంటే హయ్యర్ బాండ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ అని, అంతే కదండి. స్ట్రాంగ్ బాండ్ ఉంటేనే కదా దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ ఎనర్జీ మనకు అవసరం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ డయాటామిక్ మాలిక్యూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, హెచ్సిఎల్ లాంటి మాలిక్యూల్స్లో మనకు ఫిక్స్డ్ బాండ్ ఎంథాల్పీ వాల్యూస్ ఉంటాయండి. ఎందుకంటే ఆటమ్స్ మధ్య సేమ్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. అదే మనకు పాలీ అటామిక్ మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, వాటర్, అమ్మోనియా ఇటువంటి మాలిక్యూల్స్లో ఆటమ్స్ మధ్య ఉండే బాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అంటే ఒకే అట్మాస్ఫియర్లో ఉండవు అవి. సో కాబట్టి మనకు బాండ్ ఎంథాల్పీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యావరేజ్ బాండ్ ఎంథాల్పీ మనము క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్నే మీన్ బాండ్ ఎంథాల్పీ అని కూడా అంటారు. అంటే యావరేజ్ తీసుకుంటే మనకు పాలీ అటామిక్ మాలిక్యూల్స్లో బాండ్ ఎంథాల్పీ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే పాలీ అటామిక్ మాలిక్యూల్స్లో నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎక్కువ. సో ఈచ్ యాటమ్ ఒక సెంట్రల్ యాటమ్కి డిఫరెంట్గా బైండ్ అయి ఉంటుంది, బాండ్ అయి ఉంటుంది. కాబట్టి సేమ్ బాండ్ ఉండదు. ఓకే, సో కాబట్టి డిఫరెంట్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్క బాండ్ ఎంథాల్పీ ఉంటుంది. కాబట్టి అన్ని డిఫరెంట్ బాండ్స్ యొక్క బాండ్ ఎంథాల్పీని మనం యాడ్ చేసుకుంటే మనకు ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి పాలీ అటామిక్ మాలిక్యూల్స్కి యావరేజ్ బాండ్ ఎంథాల్పీ ఉంటుంది, డయాటామిక్ మాలిక్యూల్స్కి బాండ్ ఎంథాల్పీ వాల్యూస్ మనకు ఫిక్స్డ్గా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాండ్ ఎంథాల్పీ. బాండ్ ఎంథాల్పీని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? సో ఫస్ట్ పారామీటర్ ఆర్ ఫస్ట్ ఫ్యాక్టర్ అండి అటామిక్ సైజ్. సో మీకు టూ బాండెడ్ యాటమ్స్ మధ్య ఏదైనా ఒక యాటమ్, టూ బాండెడ్ యాటమ్స్లో ఏదైనా ఒక యాటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయితే ఆ బాండ్ మీరు చాలా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే బాండ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయితే ఆ టూ యాటమ్స్ మధ్య అట్రాక్షన్ తగ్గిపోతుంది. సో కాబట్టి ఈజీగా మనము ఆ బాండ్ని బ్రేక్ చేయొచ్చు, అంటే తక్కువ ఎనర్జీతో బ్రేక్ చేయొచ్చు. సో తక్కువ ఎనర్జీ అంటే బాండ్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది, అంతే కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్. ఇక్కడ హైడ్రోజన్ కామన్ అండి, బట్ హాలోజన్స్ తీసుకోండి, ఫ్లోరిన్ ఉంది, తక్కువ అటామిక్ సైజ్ దీనికి. సో కాబట్టి ఫ్లోరిన్, హైడ్రోజన్ చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గర ఉండడం వల్ల హైడ్రోజన్, ఫ్లోరిన్ మధ్య ఉండే బాండ్ని, కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేయాలంటే, ఆ బాండ్ని మనం బ్రేక్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది. సో కాబట్టి హై ఎనర్జీ కావాలి మీకు, 574 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ మీకు కావాలి. అదే హైడ్రోజన్ క్లోరైడ్లో క్లోరిన్ సైజ్, యాటమ్ సైజ్ కొద్దిగా ఫ్లోరిన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి బాండ్ ఎనర్జీ మనకి ఏమవుతుందంటే
తగ్గుతుంది, 432కి రెడ్యూస్ అయింది. అదే మనకు హైడ్రోజన్ బ్రోమైడ్లో బ్రోమిన్ సైజు క్లోరిన్ కంటే ఎక్కువ కాబట్టి ఇంకా బాండ్ ఎనర్జీ తగ్గింది, 363. అండ్ హైడ్రోజన్ అయోడైడ్లో అయోడిన్ ఆటమ్ సైజ్ చాలా బిగ్గా ఉంటుంది కాబట్టి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువగా ఉంది, 295 కిలోజౌల్స్ పర్ మోల్. మీరు ఇక్కడ చూడొచ్చు హైడ్రోజన్ ఫ్లోరైడ్లో మాత్రం అరౌండ్ 580 కిలోజౌల్స్ అయితే హైడ్రోజన్ అయోడైడ్లో అరౌండ్ 300 కిలోజౌల్స్ ఉందండి. ఓకే, సో ఇలా మనకు యాజ్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇంక్రీజెస్ బిట్వీన్ ద బాండెడ్ ఆటమ్స్, ఓకే, ద బాండ్ లెంగ్త్ ఇంక్రీజెస్ and it will results in the decrease in the bond enthalpy. It is very easy to break the bond. So that is the effect of atomic size on the bond dissociation energy. Then we have the second factor, bond multiplicity, ante number of bonds. Okay, so for example chudandi students, మీరు ఏదైనా ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి సింగిల్ బాండ్ సి డబుల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. మీరు సింగిల్ బాండ్ నుంచి డబుల్ బాండ్కి వెళ్ళే టైంకి మనకి ఏమవుతుందంటే బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అయితే మీకు ఆ ఆటమ్స్ చాలా దగ్గరకు వచ్చేస్తాయండి, చాలా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి. ఇలా చాలా స్ట్రాంగ్గా బైండ్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తే తప్ప ఆ బాండ్ బ్రేక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సి. సో ట్రిపుల్ బాండెడ్ ఆటమ్స్ మధ్య బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మనకు 840 కిలోజౌల్స్ పర్ మోల్ ఉంది. అదే సింగిల్ బాండ్ తీసుకోండి, మీకు 350 కిలోజౌల్సే ఉంది. ఓకే, అంటే మనకు బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ బాండ్స్ ఆటమ్స్ మధ్య ఉండే నంబర్ ఆఫ్ బాండ్స్ పెరిగే కొద్దీ మనకు బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ యాజ్ ద నంబర్ ఆఫ్ దట్ ఈస్ యాజ్ ద బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజెస్. ఓకే స్టూడెంట్స్, రైట్, దీన్ని మనం ఒక ఎవిడెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఫ్యాక్టర్ అండి, నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో బాండెడ్ ఆటమ్స్ మధ్య లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, లోన్ పెయిర్కి మధ్య రిపల్షన్ ఉంటుందండి. ఓకే, సో ఈ రిపల్షన్ వల్ల మనకు లోన్ పెయిర్కి బాండ్ పెయిర్ రిపల్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే బాండ్ లెంగ్త్ మనకు బాండ్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే లోన్ పెయిర్ రిపల్షన్ వల్ల మనకు బాండ్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బాండ్ ఎంథాల్పీ. సో ఏదైనా మాలిక్యూల్లో ఉండే ఆటమ్స్ మధ్య ఉండే బాండ్స్ని బ్రేక్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీయే బాండ్ ఎంథాల్పీ. యూనిట్స్ కిలోజౌల్స్ పర్ మోల్. బాండ్ ఎంథాల్పీ ఏదైనా ఒక మాలిక్యూల్కి ఎక్కువగా ఉంది అంటే ఆ మాలిక్యూల్లో ఆటమ్స్ మధ్య ఉండే బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని. బాండ్ ఎంథాల్పీ మనకు 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది స్టూడెంట్స్. నెంబర్ 1 అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాండ్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది. బాండ్ మల్టిప్లిసిటీ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే లోన్ పెయిర్ రిపల్షన్ వల్ల బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎ థర్డ్ బాండ్ parameter, bond enthalpy. Thank you for watching.